మాతృదేవో భవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యా త్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమాన కథా త్వమేవ సర్వం వృధైవ తవ పాదసు మే వినా మే సర్వం వృధైవ తవ పాదసు మే వినా మే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 708వ భాగానికి స్వాగతం పలుకుతాం. రామానుజస్వామి చేసిన గొప్ప సంఘ సంస్కరణ గురించి చెప్పుకుంటున్నాం. అందులో కావాలనే నేను చివరి పాదాన్ని చెప్పలేదు, ఇప్పుడు చెబుతాను. నవవిధ భక్తి మార్గములు నవ్యతరమ్మునగందజేసి, స్వామి చేసిన కృషి సామాన్యమైంది కాదు. నవవిధ భక్తి మార్గములు నవ్యతరమ్మునగందజేసి వైష్ణవ శరణాగతిత్వమున సారమెరుంగగజేసి భాష్యములు వివిధములైన గ్రంథములు విజ్ఞులు మెచ్చగవరాసే కాని వైష్ణవమున వీర వైష్ణవము స్థాపితమయ్యే అదేమి చిత్రమో. వైష్ణవమున వీర వైష్ణవము స్థాపితమయ్యే అదేమి చిత్రమో. జగత్తత్వాన్ని ఇక్కడ సూక్ష్మంగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. కులభేదాలు పోగొట్టి అందరినీ భగవంతుడి పేరు మీద ఏకం చేద్దామని స్వామి వైష్ణవాన్ని మరింతగా ప్రచారం చేసి స్థాపన చేస్తే అది వీర వైష్ణవం అయింది. ఎందుకయింది? ఇది స్థాపన చేసిన వారి దోషమా, అనుయాయుల దోషమా? లేదు, ఎవరి దోషం కాదండి. మనిషి అవగాహన బుద్ధి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కుక్క తోక. ఎంత సాగదీసి దానికి వెదురు బద్ద పెట్టి ఇనప బద్ద పెట్టి కట్టేసినా సరే ఈ బద్ద తీయగానే డాయ్ డాయ్ డాయ్. అంచేతనే నాకెప్పుడు ఈ బోధనల విషయంలో వారు మారలేదని బాధ లేదు, వీరెవరో మారారని సంతోషము లేదు. మారడం మారకపోవడం వారికి సంబంధించిన విషయం. నాకు వివేకానందుడు స్ఫూర్తి. మనం ఎంత ప్రయత్నం చేసినా మన తర్వాత ఈ ప్రపంచం కుక్కతోకే అన్నాడు ఆయన. ఆయన తర్వాత అయిందా లేదా? శంకరాచార్య తర్వాత అయిందా లేదా? రామానుజాచార్య తర్వాత అయిందా లేదా? మేము అంతకంటే గొప్పవాళ్ళం అండి. నాకైతే అటువంటి ఆశ ఏమీ లేదు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. ఎందుకని ముక్త సంగో అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. చాలామంది తమ ఉద్యోగాల్లో సంసారాల్లో అనేక రకాల కోరికల విషయంలో ఆందోళన రహితంగా ఉండాలంటే భగవద్గీత 18వ అధ్యాయంలో మోక్ష సన్యాసి యోగంలో ఉన్న దీన్ని అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోబట్టే నేను నిశ్చింతగా ఉన్నా. ముక్త సంగ అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్నిర్వికారక కర్త సాత్విక ఉచ్యతే. ఈ పనులు చేసే విషయంలో మనం సాత్విక కర్తలుగా ఉండాలి, రాజస కర్తలుగా తామస కర్తలుగా కాదు. ముక్త సంగ ముందు ఆ చేస్తున్న పని గురించినటువంటి ఆలోచనలు వదులుకు. దానివల్ల ఏదో వస్తుంది, ఏదో రాకపోతే ఏమవుతుంది, ఏమీ రాకపోతే చేయడం ఎందుకు, వదిలేయి. గార్లిక్ పప్పు రుబ్బేవాళ్ళు పప్పు రుబ్బితే చాలు, ఇవాళ రుబ్బక్కర్లేదు అనుకోండి, అది వేరే విషయం. పప్పు రుబ్బితే చాలు. ఎలా వస్తుందో, పలుకు వస్తుందో, తిన్నవాళ్ళు ఏమంటారో అది పలుకే వస్తుంది. ఇలా ఆలోచన చేస్తే ఏమీ లేకుండా ఎంత గట్టిగా రుబ్బాలో అంతా రుబ్బేస్తే అయిపోతుంది. కాస్త మధ్యలో ఇలా చూసుకుంటూ ఉంటే చెయ్యి నలగకుండా అది మెత్తగానే ఉంటుంది. చూసుకోవడం ఎందుకంటే మెత్తగా రావడానికి. రావాల్సినంత పదును పూర్తిగా మెత్తగా అయిపోయినా ఇబ్బంది అది. అంతే, ఏ పనైనా అంతేనండి. ఇది గాలి రుబ్బడం చిన్నదో, కంప్యూటర్ నడపడమైనా అంతే, కంప్యూటర్ మీద పనిచేయడమేనా అంతే. ముక్త సంఘ దాని సాంగత్యం వదిలేయి, పనిచేయంతే. దాని గురించి ఆలోచించక చేయవలసిన పని చేసేయి. అనఘంవాది నేను చేస్తున్నాననే భావన వద్దు, అది జరుగుతోంది అంతే. మనం చేస్తుంటే జరగచ్చు, కానీ వద్దు నేను చేస్తున్నాను వద్దు, నేను ఎవరు లేరు అక్కడ, జరుగుతోంది. ప్రకృతే క్రియమాణాన్ని గుణే కర్మాణి సర్వశః. ప్రాకృతికంగా అన్ని నడుస్తూనే ఉంటాయి. గాలి వీస్తోంది, ఎవడు కర్త? నడుస్తోంది అంతే. అలాగే ఇది ధృతి ఉత్సాహ సమన్విత. అలాగనే వైరాగ్యంతో ధైర్యాన్ని ఉత్సాహాన్ని కోల్పోకూడదు. మనం ఎంత చేసినా ఒకటే, ఇది మారినప్పుడు ఎందుకు చేయాలి అంటే ఏదో చెయ్యాలని, ఎందుకో చెయ్యాలని ఒక లక్ష్యం పెట్టుకుని, ఒకటేదో ఆశ పెట్టుకుని డబ్బు పదు ప్రతిష్టో 10 మందితో పరిచయాలో గొప్పలో బిరుదులో సన్మానాలు పెట్టుకోవడం వల్ల నీకు ఇదేదో సఫలం కాలేదనే నీరసం వస్తుంది. ఆ పెట్టుకోవడం వల్ల అది రాకపోలేదనే నీరసం ఎంత తప్పు. దీనివల్ల ఎవరో మారాలని, నేనుండగానే గొప్ప సమసమాజం స్థాపింపబడాలని, అది నా వల్లే స్థాపింపబడిందని అందరూ అనుకోవడం కూడా అదే అహంకారం. మనం మహర్షుల కంటేనూ గొప్పవాళ్ళం కాదు, మార్క్స్ కంటేనూ గొప్పవాళ్ళం కాదు.
మామూలు మనుషులు, మన ప్రయత్నం మీద మనం చేద్దాం, ఏం పర్వాలా. మార్క్స్ అనే మహానుభావుడు, ఆయన తర్వాత ఆయన సిద్ధాంతం రష్యాలోను చైనాలోను అంత ఉజ్వలంగా ప్రకాశించి ప్రపంచంలో సగం దేశాల్లో స్థాపింపబడి రాజ్యానికి వస్తుందని అనుకోలేదు. తర్వాత అంత కుప్పకూలిపోతుందని కూడా అనుకోలేదు. ఆయన చేయవలసింది ఏదో ఆయన చేశాడు, మిగిలాడు ప్రపంచంలో. అలాగ గొప్ప సిద్ధాంతం మిగిలిన దాని లోపాలు దానికి ఉంటాయి. ఏదైనా అంతే, వైష్ణవం కూడా అంతే. సమస్యది ఎక్కడొచ్చింది సమస్య చూడండి. ముక్త సంగ అనగంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్ నిర్వికారక. అది సిద్ధించినా సిద్ధించకపోయినా మార్పు ఉండకూడదు మన మనస్సులో. ఎప్పుడూ వివేకానందుడు చెప్పిన మాటే గుర్తుపెట్టుకోవాలి. నీ చుట్టూ ఉన్న ఈ లోకం నువ్వు ఎంత ప్రయత్నించినా మారదు. ఇంకా పరిస్థితులు దిగజారిపోతాయి, కానీ వాటిని మార్చడానికి నువ్వు చేసే ప్రయత్నంలో నువ్వే ఎంతో మారతావు అన్నాడు. అది చాలు. మనం చాలా పరిణతి చెందుతూనే ఉన్నాం. నిశ్చింతగా ఉంటున్నాం, హాయిగా ఉంటున్నాం. ఎవరో మారలేదనే బెంగ మనకి లేదు, ఎంతమందో మారుతున్నారనే సంతోషం మనకి, సంరంభము లేదు. సంతోషం వేరే, సంరంభం అక్కల. సంతోషం అమ్మ చాలా సంతోషం, అంతే చాలు. ఎందుకంటే రామానుజులు ఆలోచించింది ఏమిటి, జరిగింది ఏమిటి? వైష్ణవుల్లో వీర వైష్ణవం ఎందుకు వచ్చిందండి? విష్ణుమూర్తి అనగానే ఏమైందంటే వైష్ణవుల్లో అయితే ఈ విగ్రహాన్ని పూజ చేయని వాళ్ళంతా కాఫిర్లే వేసాయి, అది వచ్చిందన్నమాట సమస్య. దీనికి విదేశీ మతాలక్కల మన దగ్గర ఉందండి ఇది వ్యాధి. ఆయన ఏదో భక్తి కోసం ఒక మూర్తి పెడితే ఇంకా అదే మూర్తి, ఇంక మిగిలినవన్నీ అజీర్తి. మరి శైవం అప్పటికే, ముఖ్యంగా అమ్మవారు పల్లెటూరులో కూడా వ్యాపించిన దేవత శక్తి, ముత్యాలమ్మ పోలేరమ్మ దగ్గర నుంచి కనకదుర్గాదేవి వరకు వదిలేస్తారండి? వాళ్ళందరినీ ద్వేషించడం మొదలుపెట్టారు ఈ వైష్ణవులు. అదే వీర వైష్ణవం అంటే. ఎవరు ద్వేషించమన్నారండి? రామానుజాచార్య చెప్పాడు ఆ విషయాన్ని. వీళ్ళు చేస్తారండి. ఎందుకంటే స్వామివారు విష్ణు అన్నారండి, విష్ణువు కాని వాళ్ళని పూజించే వాళ్ళందరూ దుర్మార్గులండి. అంతే వచ్చి ఇదే దుర్మార్గం అంటే. ఇది ఇవాళ మొత్తం ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాదంలో కూడా ఇదే ఉందండి. లేకపోతే పసిపిల్లల ఎక్కడెక్కడి నుంచో స్కూల్ నుంచి ఎత్తుకుపోతారా 260 మందిని, వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి తీవ్రవాదుల కింద తయారు చేస్తారా గత్యంతరం లేని పరిస్థితుల్లో? వాళ్ళ చేత ఆయా దేశాల వాళ్ళనే చంపిస్తారా? చంపిస్తూ అల్లాహు అక్బర్ అంటారా? ఎలా మెచ్చుకునే ఉద్యమం అండి ఇది. నేనైతే మొన్న ఆంధ్రజ్యోతి పత్రికలో 5గురిని కూర్చోబెట్టి అలా చంపుతున్న దృశ్యం చూస్తే నాకు అనిపించింది, ఆ 5గురిలో ఒక్కడిగా నేనుంటే నా పరిస్థితి ఏమిటి? నేనైతే ఆ ఒక్కళ్ళు ఆ దీనంగా అలా చూస్తున్నాడు, కాసేపట్లో చచ్చిపోయేవాడు ఆ వీడియోలో. ఆ స్థితిలో నేనుంటే, ఇలా ఆలోచిస్తేనే యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి ఆత్మవత్ సర్వభూతాన్ని, ఇదే ఆలోచన, అది అద్వైతం. మనం అలా ఆలోచించాం. ఎందుకని మనం ఎందుకుంటాం? మంది పవిత్ర భారతదేశం, మనకేమి ఇబ్బంది ఉండదు. మనకి అమ్మవారు రక్షిస్తుందని. అమ్మవారు వాళ్ళు కూడా అమ్మవారిని పూజించారమ్మా మరో రూపంలో. సిరియాలోను ఇథియోపియాలోను టర్కీలో ఉండేవాళ్ళకి భగవత్ పూజ లేదా? వాళ్ళ భగవంతుడు వాళ్ళకు ఉన్నారండి. వాళ్ళ భగవంతుడు వేరు, మన భగవంతుడు వేరు కాదండి. పరమాజ్ఞానం, భగవంతుడు ఒకడేనండి. వాళ్ళు ఇంకో రూపంలో అర్థించారు. పైగా మన భగవంతుడు, మన కృష్ణుడు మనకు స్వయంగా చెప్పాడు, యో యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాన వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ రూపంలో, ఏ దేశంలో, ఏ మతంలో, ఏ పద్ధతిలో ఆరాధన చేస్తున్నా నన్నే అర్జున, అందరూ నన్నే ఆరాధన చేస్తున్నా. నన్నే అంటే శ్రీకృష్ణుడు కాదు, మళ్ళీ వెర్రిమొక్క చెప్పకూడదు ఇక్కడ. గోపాలకృష్ణుడు, గోవింద కృష్ణుడు ఆయన చెప్పాలి ఆ విషయం. భగవంతుడు అర్థం. నన్నే అంటే భగవంతుడు. మళ్ళీ వేణుగోపాలుని పుట్టించకూడదు అక్కడ మనం. అదో పిచ్చి మతం, అదో కృష్ణ అభిమాన సంఘం. కృష్ణుడు అంటే కృష్ణుడని కాదండి ఇక్కడ. నన్నే అంటే భగవంతుడు, ఆత్మ. ఇంకా చెప్పాలంటే ఆత్మ, భగవంతుడు కూడా కాదు. డూ పెట్టామంటే పుల్లింగం అయింది. ఆత్మ శబ్దానికి అది కుదరదండి, ఆత్మ అంతే. ఆత్మయే భగవంతుడు. దాన్ని ఏదో జీవుడు దేవుడు అనే భేదం ఉండడం వల్ల జీవాత్మ పరమాత్మ అన్నారు, కానీ నీ నిజానికి ఇన్ని ఆత్మలు లేవు. ఆత్మ ఒక్కటే. అందుకే ఆత్మశబ్దం సంస్కృతంలో నకారాంతం, చివరికైతే నెగటివ్, తీసేయి, ఉన్నది ఒకటే. అది నకారాంతం, అది నకారం నెగటివే. తీసేయి, ఉరికి చెబుతున్నాను నీకు లెక్క కోసం. మళ్ళీ దీన్ని పట్టుకుని వేలాడక. సరిగ్గా ప్రతి మతంలో జరుగుతున్నది ఏమిటి అంటే, ఉన్న కుల భేదాలు పోగొడదామని ఆయన విష్ణు భక్తి అనేది పెడితే వీళ్ళు కొత్త కులం పెట్టారు, వైష్ణవులు అవైష్ణవులు. అయిపోయింది, ఇంకా మళ్ళీ మామూలు అయింది. ఆ మాత్రానికి పూర్వందే నయం, కొత్త దేవుడి కంటే పాత దెయ్యం నయమని అదే నయం. ఎందుకంటే ఆ కులభేద చతుర్వర్ణాలు, ఆశ్రమాలు, బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు చాలండి, ఆ భేదాలు చాలు. మళ్ళీ ఇది కొత్తదేమిటి? అదే అజ్ఞానం. ప్రతి మతంలో జరుగుతున్నది అదే. ఒక సిద్ధాంతం ద్వారా ఎవరైనా ఒక సిద్ధాంతం పెట్టి ఓ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే వీడు ఏం చేస్తాడు, ఈ పార్టీ తప్ప మిగిలినవన్నీ అంటాడు. అదేమిటది? అది అదో అజ్ఞానం. నిజంగా సంఘ సంస్కరణ కోసం ఎంత చేసిన మహానుభావుడు మతం ఇలా ఎందుకు మారిందండి? వైష్ణవం వీర వైష్ణవం ఎందుకైందండి? పెద్దలందరూ ఆలోచించండి దయచేసి. వైష్ణవులకు నమస్కారం పెట్టి కోరుతున్నా, ఎందుకైందో ఆలోచించండి. ఎక్కడ తేడా వచ్చిందో.
వాళ్ళు ఏమనుకున్నారంటే రామానుజులు విష్ణువు అనగానే విష్ణువు తప్ప వేరే విగ్రహాలు పూజించే వాళ్ళంతా మూర్ఖులు. ఇది పరమ మూర్ఖత్వం. ఆయన భగవద్భక్తి అన్నాడు, దానికి ఒక విష్ణువు అని ఒక ప్రత్యేక పెట్టాడు. శివుడు కూడా భగవంతుడే, అమ్మవారు కూడా భగవత్ స్వరూపమే. ఆ మాటకు వస్తే ప్రతి జీవుడు భగవత్ స్వరూపమే. కాదని చెప్పడం కోసం వీళ్ళు ఏం చేశారు, జీవుడు వేరు దేవుడు వేరు అన్నారు. ఇదోటి పుట్టించారు కొత్తగా. జీవుడు వేరు దేవుడు వేరు అన్నప్పుడు అద్వైతం అనకూడదండి. నేను ఇప్పుడు మొహమాటం లేకుండా చెబుతున్నా, విశిష్టత ఉంటే అది అద్వైతం కాదు. అద్వైతంలో విశిష్టతలు ఉండవు. విశిష్టాద్వైతం అనే మాటే పొరపాటు, నన్ను మన్నింతురుగాక. చర్చకు కూడా సిద్ధం. విశిష్టత ఉంటే అది అద్వైతం కాదు. అంచేత మీరు విశిష్ట ద్వైతం అనేనా అనండి, లేదా అద్వైతం అని ఒప్పుకోండి, అంతే. తేడా అందుకే వస్తుంది. అందుకని వీళ్ళు వైష్ణవాద్వైతం చేశారు, దీన్ని శైవాద్వైతం అన్నారు ఇంకొకరు. మాకు శివుడండి, శక్తి అద్వైతం. ఇన్ని అద్వైతాలు ఉంటే అధ్వాన్నం అయింది. అది అద్వైతం ఎందుకు అవుతుంది? ఇవన్నీ లేకపోవడమే అద్వైతం. అద్వైతానికి ముందు మీరు వైష్ణవాద్వైతం, విశిష్టాద్వైతం, శైవాద్వైతం, శక్తి అద్వైతం, ద్వైతాద్వైతం, భావాద్వైతం ఏం చేర్చినా అది అధ్వాన్నం, అద్వైతం కాదు. కవి అని ఒక శబ్దం ఉందండి. ఆ కవికి ముందు మీ కవి అంటే కవిత్వం చెబుతాడు. దేని మీద చెబుతాడో మీరు నిర్ణయించకూడదు, వారు నిర్ణయించుకుంటారు. అబ్బాయి అలా కాదండి, సంప్రదాయ కవి, పద్య కవి అంటే ఆయన వచనం చెప్పకూడదు. సంప్రదాయ కవి, ఆయన ఆధునికత గురించి మాట్లాడకూడదు. ఎప్పుడు పెద్ద పెద్ద కండువాలు వేసుకుని తిరుగుతూ ఉండాలి. పంచె కాళ్ళకు అడ్డం పడుతున్నా సరే కాళ్ళకు అడ్డం వచ్చిన వస్తువులని తన్నేసుకుంటూ నడుస్తూ ఉండాలి రైలు స్టేషన్లో. ఎందుకంటే రైలు ఎక్కేటప్పుడు మరి ప్యాంట్ వేసుకుంటే మన గౌరవం పోతుందేమో, ఇదో దిక్కుమాలిన అప్రతిష్ట. మన ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాం, వాడేవాడండి మనకి చెప్పడానికి. ఇదే వచ్చింది, ఇది ఇమేజ్. మనం ఆధ్యాత్మికవేత్తలం, టీవీలో కనపడుతున్నాం, కొంపలు ఏం అంటుకుపోవు. ప్రయాణంలో ఎలా ఉండాలో అలాగే ఉంటాం. దానికి సౌకర్యమైన వేషం దానికి ఉంటుంది. ఇంట్లో కావాలంటే ఒక షార్ట్ వేసి కూర్చుంటాం, అడగడానికి వాళ్ళెవరు. అలా ఉంటేనే స్వేచ్ఛగా హాయిగా మన జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం. నేను అలాగే ఉంటాను. నేనుంటే ఓ లుంగి వేసుకుని కిరణ్ కుమార్ రెడ్డి బనీన్ నాకు చాలా ఇష్టం. అంతకుముందు నేను జబ్బల్ బనీన్ వేసేవాడిని, అంటే చేతుల బనీన్ వేసేవాడిని. కిరణ్ కుమార్ రెడ్డిని చూశాక ఆయన తెల్ల చొక్కా వేసి లోపల జబ్బల్ బనీన్ వేస్తుంటే అందులోంచి అంచులు కనపడుతుంటే నాకు ముద్దు వచ్చేసాడు. ముఖ్యమంత్రిని ముద్దెట్టుకుంటే బాగుండదు, అవకాశం కూడా ఉండదని ఊరుకున్నాను. ఇప్పుడు ఎక్కడైనా కనపడతాడేమో చూడాలి. నాకు అది ఇష్టమే. నేను అప్పటి నుంచి జబ్బల్ బనీన్లోకి మారిపోయాను. నా ఇష్టం అండి. మీరు సహస్రావధాని జబ్బల బనీన్ వేసి కూర్చుంటే అలాగా నా ఇష్టం, అదేంటి నాకు జబ్బలోనే బనీనేస్తా. ఇంత స్వేచ్ఛ కోల్పోవలసిన అవసరం లేదండి. మతం అంటే వృత్తిపరమైన వేషం అంటే ఆ వృత్తిలో ఉన్నప్పుడు వేసుకుంటాం. మాస్టర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గౌరవనీయమైన వేషంలో ఉండాలి. ఆయన ఇంట్లో కూడా లుంగి కట్టుకోకూడదా? గడ లుంగి కట్టుకుంటాడు, ఆయన ఇష్టం. అది మనవరం కాదండి ఆయనకి. ఇదేనండి ఈ చేతస్థానికి పోకపోవడం అంటే ఇదే. మిమ్మల్ని ఈ వేషంలో చూడలేకపోతున్నాం అంటారు, కళ్ళు మూసుకోమని చెబుతాను. నేను నా వేషంలోనే నేను ఉంటాను. ప్రతి క్షణం అలాగే ఉండాలా? అందువల్లే మతం చేతస్థం అయిపోతుందండి. ఏదైనా సరే అలా కానీయకూడదండి. నిత్య చైతన్యవంతమైన మనస్సుతో ఉండాలి మనం. జిడ్డు కృష్ణమూర్తి గారు అందుకే ఈ ఛాందసాలన్నీ వ్యతిరేకించేవాడు. అది నిజమైన సత్వం. అది లేకపోతే ఎలాగైపోతాయి? విష్ణువు అనేసరికి విష్ణువు కాని వాళ్ళందరూ మూర్ఖులను మొదలెట్టారు. విభేదాలు వచ్చేసాయి. అదే వీర వైష్ణవం. సగుణారాధన చేయుటెంత సులువో, చాలా సులువండి అద్వైతం. అందుకే సగుణారాధన మెట్టు మాత్రమే, విగ్రహారాధన ఒక మెట్టు మాత్రమే. అక్కడే ఆపండి, దాన్ని పెంచకండి, కర్మకాండ పెంచకండి, జ్ఞానకాండ చెప్పండి అని ప్రవచనకర్తలకు అద్వైతం ఎందుకు విజ్ఞప్తి చేస్తుంది అంటే ఇందుకండి. కర్మకాండ మనం పెంచాము అంటే మూర్ఖత్వం ప్రజల్లో పెరిగిపోతుంది బాగా. ఒక నోముతో ఆగదు, 100 నోములు వస్తాయి. ఒక వ్రతంతో ఆగదు, 100 వ్రతాలు వస్తాయి. ఆకులు పువ్వులు విగ్రహాలు ముఖ్యమైపోతాయి. అసలు తత్వం వెనక్కడిపోతుంది. ఉపనిషత్తులు మూలబడతాయి. ఉప్పు ఊరగాయ ప్రధానం అవుతుంది. ఇక్కడ నువ్వు ఉసిరికాయ మీద దీపం పెట్టావా, ఊరేగిస్తూ దీపం పెట్టావా ముఖ్యమైపోతుంది. అసలు దీపం ఎందుకనే జ్ఞానం పోతుంది. అప్పుడు ఉసిరికాయలతోటి, దీపాలతోటి, దీపం నూనెలతోటి వ్యాపారాలు జరుగుతాయి. సనాతన ధర్మం భ్రష్టు పట్టిపోతుంది. నా పోరాటం అంతా అదే. నిజానికి సనాతన ధర్మం నిలబడ్డాలంటే ఇలాంటి పోరాటమే చేయాలి. నువ్వు పెట్టుకో, దాని పెద్ద గొప్పగా చెప్పగా విషయాన్ని. ఒక్క దీపం ఒక్క స్నానంతోనే అయిపోతే ఇంకేమండి? కార్తీక మాసంలో దీపం. కార్తీక మాసం అనగానే అందరూ అడిగే ఉపన్యాసం ఒకటే, కార్తీక మాస వైభవం. ఏమిటమ్మా? మార్గశిర మాసానికి కూడా వైభవం ఉంది, పుష్యమాసానికి కూడా ఉంది, ప్రతి మాసానికి వైభవం ఉంది. శివతత్వం చెప్పుకోవాలి కార్తీక మాసం పేరు మీద. కార్తీక మాస వైభవం ఏంటి? కార్తీక మాసానికి ఒక వైభవం ఉంటుందా? ఈ జనవరి నెలకొన్నదా? ఇవన్నీ మనం మూర్ఖత్వాలు పెంచుకుంటున్నాం బాగా. మాఘం స్నానంతో దీపంతో అయిపోయింది. మాఘం స్నానం అయితే మాఘమే చేయమన్నాడు, ఇంకెప్పుడు చేద్దాం స్నానం. 11 నెలలు మానేమన్నాడు, చూద్దాం. మట్టి కొట్టుకుపోరు స్నానానికి అంత విలువ ఇయ్యాలా?
అసలు చేయవలసిన స్నానం ఎవడికి అక్కర్లా. ఆత్మ, మనస్సు, ఇంద్రియ నిగ్రహం, ప్రవర్తన, సత్య అది అక్కర్లేదండి. ఒకటి నీళ్లే. అక్కడ మునుగుదామా, ఇక్కడ మునుగుదామా. ఈ ఆచారాలే మనుషుల్ని మూర్ఖులను చేస్తాయి. అందుకే వీరశైవాలు, వీర వైష్ణవాలు వచ్చాయి ఈ దేశంలో. సగుణారాధన చేయుట ఎంత సులువో, సాకార రూపం సాకార భేదమ్ములన్ తగవుల్ పెట్టుట అంతకన్నా సులువవు. బాధపడి అంటున్నాడు సాగర ఘోష కవి. సగుణారాధన చేయుట ఎంత సులువో, సాకార భేదమ్ములన్ తగవుల్ పెట్టుట అంతకన్నా సులువు. త్వంశుంఠనన్ సిగలన్ బట్టిరి శైవ వైష్ణవులు. త్వంశుంఠనన్ సిగలన్ బట్టిరి శైవ వైష్ణవులు. గోచీలెల్ల పేచీలకై తెగించన్. పేచీలకై తెగించన్. తమిళ ఆంధ్ర కన్నడములు ఉద్విగ్నంబులైపోయగా. ఉద్విగ్నంబులైపోయగా. సగుణారాధనలో ఉండే దోషం ఏమిటి అంటే మనం చెప్పుకోవలసింది, సగుణారాధన హిందూ మతం అని ప్రచారం చేయొద్దండి. నిర్గుణారాధన హిందూ మతం, నిర్గుణారాధన సనాతన ధర్మం. సగుణారాధన కేవలం మెట్టు, అభ్యాస కేంద్రం, అంతవరకే దాన్ని పరిమితం చెయ్యాలి. చెయ్యకపోతే దేశంలో గుళ్ళు పెరిగితే గుళ్ళ ఆస్తులు మింగేసేవాడు కూడా బాగా పెరుగుతారు. శ్రీకాకుళాంధ్ర విష్ణువు పేరు మీద ఉన్న 150 ఎకరాల పొలం ఏమైందో తెలియదండి. ఇవాళ అర్చకుడికి ఎక్కడ జీతాలు లేని పరిస్థితి అండి. అందుకే ఎప్పుడూ బాహ్య చిహ్నాలని గుర్తించే పరిస్థితి రాకూడదు. నువ్వు ఎంత బొట్టెట్టావో నాకు అనవసరం, నీ బతుకేమిటని అడగవలసిందే. నువ్వు ఎన్నాస్తులు మింగావో కక్కమని చెప్పవలసిందే. క్షణం విరామంలోనైనా ఈ ధైర్యాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. కడుగు నీళ్లు తాగి, గంజి తాగి ఆ బలం తెచ్చుకుందాం. సగుణారాధన చేయుట ఎంత సులువు, సాకార భేదమ్ములను తగవులు పెట్టుట అంతకన్నా సులువు. విగ్రహారాధన చేయడం, ఆ మూర్తి మన కళ్ళ ముందు లేకపోతే ఆరాధన ఎలాగండి? మనం ఏదో ఇస్తుంటే ఆయన తాగుతున్నట్టు, ఆయన తింటున్నట్టు, ఆయన మనకు ఒక భావన. ఇదంతా భావనేనమ్మా, అదంత తీవ్రమైన విషయం కాదు. ఆయన ఎలాగూ తినడు, ఆయన ఎలాగూ తాగడు, మనమే తాగేదంతా. ఇదంతా భావనాత్మకం. ఇది చెయ్యకుండా కూడా భావన పొందవచ్చు, కానీ చెయ్యొచ్చు, తప్పు లేదు. అదొక మెట్టు మాత్రమే, అదొక సాధన మాత్రమే. దానికి విపరీత ఫలితాలు చెప్పకూడదు. అక్కడ మహావిష్ణు పాదోదకం సేవిస్తే చాలు అనగానే ఏమైంది? ఇంకా వేరే తర్వాత ఏమి సేవించినా కూడా ఆ సేవించినవన్నీ దీంతో పోతాయని వచ్చింది. అదే మరి అజ్ఞానం కాదా? మహావిష్ణు పాదోదకం సేవించిన వాడు పొద్దున్నే రాత్రి అయ్యేసరికి వేరేది ఎలా సేవిస్తాడండి? అది మాండే. అబ్బే, పైగా ఏమంటాడు? మేము పొద్దున్నేనండి సేవిస్తాం కాబట్టి ఇంక అన్నీ అది అలా ఉందా? వైష్ణవంలోనే శైవంలోనే ఉంటుందా అలాగా? అంతకంటే పాపం ఉందా? ఈ వ్యాఖ్యానం ఎందుకు వచ్చిందండి? మహావిష్ణు పాదోదకాన్ని అంత గొప్పగా చెప్పడం వల్ల. మహావిష్ణు తత్వం కంటే పాదోదకం గొప్పదవుతుందా? పెద్దలు ఆలోచించండి దయచేసి. కన్నీళ్లతో అడుగుతున్నా, నాకు కోపం కాదండి, కన్నీళ్లతో అడుగుతున్నా. మహావిష్ణు తత్వం కంటే మహావిష్ణు పాదోదకం, మహావిష్ణు విగ్రహం, మహావిష్ణువు శంఖచక్రాల ముద్రలు, మహావిష్ణువు బొట్టు గొప్పవవుతాయండి. ఏ జ్ఞానంతో చెబుతున్నామండి మనం ఈ విషయాల్ని? కడుపు బద్దలైపోయి అడుగుతున్నాను నేను. ఎలా ఒప్పుతోందండి మనస్సు అవి చెప్పడానికి? మనం ముఠాలు పెంచుకుందుకు కాకపోతే ఎందుకు చేస్తున్నామండి ఈ పని? భగవత్ తత్వాన్ని ఎందుకు చెప్పమండి? భగవద్ విగ్రహాన్ని వర్ణిస్తామేటండి? దేనికి దారితీస్తాయండి ఆ పరిణామాలు? పైగా 21వ శతాబ్దంలో టెక్నాలజీ బాగా పెరిగిన చోట, సాంకేతికత విపరీతంగా క్షణాల్లో మొత్తం ప్రపంచం అంతా వ్యాధిలాగా వ్యాపిస్తున్న చోట మనం ఈ కర్మకాండాన్ని పెంచేస్తే ఏమైపోతుందండి ప్రపంచం అంతా? విగ్రహాల ప్రాధాన్యం, పాదోదకాల ప్రాధాన్యం, తీర్థాల ప్రాధాన్యం, ఆచమనం ఎంత ఉండాలి, అందులో ఏ గింజ మునగాలి, ఎలా తీసుకోవాలి, కిందేం అడ్డం పెట్టుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఇవన్నీ అంత ముఖ్యాలా అండి? కేశవ, నారాయణ, మాధవ, గోవింద నామాల మధ్యలో ఉండే అర్థం పోయింది. మాధవ అన్నాడు, గోవింద అన్నాడు. ఎందుకు అన్నాడండి? మాధవుడంటే లక్ష్మీపతి, గోవిందుడంటే గోవులు కాచుకునేవాడు. నీ జీవితంలో ఐశ్వర్యం పట్టినా లక్ష్మీపతివైనా, గోవులు కాచుకునే స్థితి వచ్చినా రెండూ సమానంగా భావించమని చెప్పారు. మాధవ, గోవింద అంటే అర్థం అది. శ్రీధర, హృషికేశ పక్కపక్కన. శ్రీధర, నువ్వు లక్ష్మీపతి అవుతావయ్యా, మహైశ్వర్య సంపన్నుడు అవుతావయ్యా. కానీ హృషికేశ, ఇంద్రియ నిగ్రహంతో ఉండడం మర్చిపోకు. ఎంత గొప్ప నామాలండి కేశవ నామాలు. వాటిని ఊరికే కేశవ అయిపోయిందంటే ఒక దెబ్బ మొహం గడుక్కు ఉమ్మేసినట్టే. నన్ను మన్నింతురుగాక, మొహం గడుక్కు ఉమ్మేసినట్టే. ఒక్క దెబ్బలో అయిపోయినాయి మొత్తం. నేను 24 నామాలకి 24 సెకండ్లు కాదండి, ఒక అరసెకండ్లో 24 చదివేవాళ్ళు ఉన్నారు. అరసెకండ్లో ఇంకెందుకు వస్తుందండి జ్ఞానం? దేశంలో తగాదాలు తప్పితే ఏం మిగులుతాయండి? అందుకే అవే జరిగింది.
సగుణారాధన చేయడం సులువే, కానీ సాకార భేదాలు విగ్రహాన్ని ఆరాధించమనేసరికి ఎవరి రూపాలు వారికి నచ్చుతాయి, ఎవరికి ఇష్టమైన రూపాలు వారికి ఉంటాయి. మనం ఎలా నిర్బంధించి ఒక రూపం కిందికి తెస్తామండి? అసాధ్యం. అందుకే ఏకరూపం, ఒకే భగవంతుడు, ఒకే దేవుడు, ఒకే పుస్తకం. ఇది అజ్ఞానం, ఇది అజ్ఞానం, ఇది అజ్ఞానం. మూడోసారి అంటున్నా, ఒకే దేవుడు ఒకే భగవంతుడు అనేది అజ్ఞానం. ఒకే దేవుడు అంటే అర్థమేడు? రెండో వాడేవాడు ఉన్నాడు? అసలు ఉన్నది ఒక్క దేవుడే. ఒకే దేవుడు కాదు, ఒక్క దేవుడే ఉన్నాడు, ఇంకేం లేదు. ప్రపంచం కూడా దేవుడే. అజ్ఞానంతో మాట్లాడద్దు. ఒక రూపాన్ని పట్టుకుని ఒకే దేవుడు అంటున్నామంటే అజ్ఞానం. ఖచ్చితంగా మిగిలిన రూపాలతో తేడా వస్తుంది. ఒక గ్రంథాన్ని పట్టుకునేది దైవ గ్రంథం అంటున్నామంటే అజ్ఞానం. ఆ దైవ గ్రంథం పుట్టక ముందు ప్రపంచం ఏమైంది, దాని తర్వాత ప్రపంచం ఏమైంది, ఆ వివరాలు అందులో ఎందుకు లేవు? అన్ని ప్రశ్నలు వస్తాయి. అందుకే సనాతన ధర్మంలో ఒక రూపం ఉండదు, ఒక గ్రంథం కూడా ఉండదు. వేదాలే స్పష్టంగా తమని తాము పరిమితం చేసుకున్నాయి. నువ్వు ఆత్మజ్ఞానం పొందే వరకే మా అవసరం, తర్వాత కూడా మేము యజుర్వేదంలో చెప్పిన కర్మకాండను పట్టుకుని వేళ్లాడితే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదని వేదాల్లోనే చెప్పారు. దాని సారమే భాగవతం ఏకాదశ స్కంధంలో ఉంది, చూసుకోండి. పరోక్షవాదో వేదో ఎంబాలా నామను శాసనం కర్మమోక్షాయ కర్మాణి విధత్తే క్షగదం యథా. వైద్యుడు రోగం తగ్గే వరకే మందు వాడమంటాడయా, తగ్గాక కూడా వాడితే కొత్త రోగాలు వస్తాయి. వేదం పరోక్షవాదం. కర్మమోక్షాయ కర్మాణి విధత్తే. కర్మల్ని విడిచిపెట్టడం కోసమే కర్మల్ని చెప్పారు, కర్మల్ని పట్టుకు వేలాడడానికి కాదు. అది బాలానామనుశాసనం. ఆధ్యాత్మిక దశలో బాల్యంలో ఉన్న వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి వచ్చే ఈ ఆరాధనలు, ఈ వేదములు సహా, ఈ శాస్త్రములు సహా సమస్తం అంతిమంగా మిగిలేది వేదాంతం అండి, ఉపనిషత్తులు. అవి నిజమైన వేదాలు. కర్మకాండ వేదం కాదు, వేదాంతం వేదం. వేదాంతం వదిలేసాం మనం, కర్మకాండ పట్టుకుంటున్నాం ఇక్కడ. ఇంకా అందులో రకరకాల వేదాలు, ఇంకా క్షేత్రాలు, మహిమలు, తీర్థవు పెంచేశారు మొత్తం. ఇది ఏమవుతుంది? తోంసుంటా మొత్తం వైష్ణవులతో శైవులు తగాదాలు వచ్చేయండి. ఇతర మతాలని ఎందుకు ఊరుకుంటారని వాళ్ళకు రూపం ఉంది, దాన్ని ఆరాధన చేస్తున్నారు. దాన్ని ఆరాధన చేసేవాళ్ళంతా మీరు పాపిష్టి వాళ్ళు, మీ మొహం చూడమన్నారండి. మీరు విష్ణువుని ఆరాధన చేయటం కూడా మీ మొహం చూడం. ఇదండి రామానుజాచార్య చెప్పింది. ఆలోచిద్దాం. తోంసుంటా నువ్వు వెధమంటే నువ్వు వెధమని తిట్టుకున్నారు. గోచీలల్ల పెచీలకై తెగించింది. ఇంత పెద్ద గోచీలు పెట్టి, ఇంత నామాలు పెట్టి, ఇంత సాత్విక మూర్తుల్లా కనపడిన వాళ్ళందరూ యుద్ధాలు చేశారండి. చాలా మంది పెద్దలకు ఇప్పటికీ తెలుసు శైవ వైష్ణవాల గొడవల్లో ఎన్ని ఆలయాలు కూలిపోయాయో, ఎంతమంది బతుకులు బుగ్గైపోయాయో. గోచీలల్ల పెచీలకై తెగించన్. గోచీలు పెట్టుకున్న వాళ్ళే పేచీలు పెట్టుకున్నారండి. పేచీలు మానరు పని. గోచీ పొడుగు గురించి చర్చిస్తారు ఇక్కడ. వెనక గోచియా, ముందు గోచియా, పక్క గోచియా, అసలు గోచీ పొడుగు ఎంత ఉండాలో ఓ శాస్త్రం ఉందండి. ఎంత ఉండాలో శాస్త్రాలు అక్కల్లా. అది బట్ట కట్టుకోవడం అనేది నగ్నంగా కనపడకుండా ఉండడానికి, చలి నుంచి వేడి నుంచి రక్షించడానికి. దానికి శాస్త్రాలు అక్కర్లేదు, దాన్ని అంత ప్రధానం చేయక్కర్లా. దీక్షల్లో కూడా కండువా ఎంత పొడుగు ఉండాలి, ఈ కండువా ఎటు ఉండాలి, ఆ కండువా ఎటు ఉండాలి, ఈ పెద్ద అజ్ఞానం విషయాలండి ఇవన్నీ. చెప్పాల్సిన విషయం అది కాదు. చెప్పాల్సింది ఇంద్రియ నిగ్రహం. ఈ గుడ్డే కట్టాలి, ఈ పూటే ఇలాగే చేయాల్సిన ఈ పద్ధతులు పెంచిన కొద్దీ పరమమూర్ఖులు తయారవుతారు. పద్ధతి కేవలం క్రమశిక్షణ కోసం. బళ్ళోకి వెళ్ళడానికి ఒక యూనిఫారం ఉంటుంది. ఎందుకు? అందరూ ఒక యూనిఫామ్లో ఉంటే ధనవంతులు పేదవాళ్ళు తేడాలు తెలియకుండా ఉంటాయి. ఆ బడి అబ్బాయిని గుర్తుపడడానికి ఉంటుంది. వాడికి ఒక పద్ధతిగా నియమితమైన వేషంలో అందరూ సమానమనే భావనతో ఉంటాడు. కానీ దానివల్లే చదువు వచ్చేస్తుందా? యూనిఫారం వల్లే అందరికీ చదువులు వచ్చేస్తాయా? అక్కడ ఏదో పద్ధతిగా దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని గంటకు ఒక సబ్జెక్టు చొప్పున చెబుతారండి. అది కూడా పద్ధతి. మరి అన్ని సబ్జెక్టులు అవ్వాలిగా. అంత మాత్రం చేత గంటలో అంతా వచ్చేస్తుందా? ఒకడికి ఇంకో గంట కూడా అదే చెబితే బాగుండి అనిపిస్తుంది. ఒకడికి ఆ గంటలో 10 నిమిషాల మిగిలింది విసుగ్గా అనిపిస్తుంది. ఇన్ని భిన్నతత్వాలు ఉన్నప్పుడు కేవలం సాంకేతికమైనటువంటి ప్రత్యేక దుస్తుల ద్వారా మనం ఏమైనా సాధించగలమా అండి? అలాగే మతంలో కూడా, ధర్మంలో కూడా ఈ బాహ్య వేషాల వల్ల ప్రత్యేకమైన నామాలు, ప్రత్యేకమైన శంఖచక్రాలు, ప్రత్యేకమైన లింగకాయలు, వీటి వల్ల మనం ఏమైనా సాధించగలమా అండి? ఎందుకు అంత పెంచాలండి వాటి మహిమలని? ప్రజలు అజ్ఞానంలో పడిపోరండి మొత్తం. తమిళాంధ్ర కన్నడములు ఉద్విగ్నంబులైపోయగా మనం బాగా అతి మొదటి నుంచి అలవాటు పడ్డామండి. తమిళంలో పుట్టింది వీర వైష్ణవం. వారికి ఏదైనా వీరత్వంగానే స్వీకరించడం అలవాటు, వారి భాష సహా. కన్నడంలో పెరిగింది వీరశైవం. బసవేశ్వరుడు సమస్త జాతుల్ని సమానం చేసి చివరకు వాళ్ళు శైవులు, నాన్ శైవాస్. ఇంకా నాన్ శైవ ఉన్నాక శైవ ఏమిటండి? అర్థం లేని మాట. నాన్ శైవ ఏమిటి? నానసేవ అనేది మనం పెట్టినప్పుడు నాన్ బ్రాహ్మణ్, నాన్ క్షత్రియ ఉన్నట్టే ఉండొచ్చు కదా. దాన్ని మార్చడం ఎందుకు? ఇంకాస్త కొత్త గొడవలు పెట్టడానిక? అంటే ఎన్ని చేస్తున్నా మనిషిలో అహంకారానికి మందు వేయనంత వరకు ఏ మతము, ఏ సిద్ధాంతము, ఏ తత్వవేత్త ప్రపంచాన్ని బాగు చేయలేడు.
అందుకే మనిషి తన మనస్సులో పెరుగుతున్న ఈ అహంకారాలకి, ఈ భేదాలకి తానే మందు వేసుకోవాలి. మా ప్రవచనాలు, గ్రంథాలు, వేదాల దగ్గర నుంచి అంటే వీధి నాటకాల వరకు సమస్తం మనిషికి ఒక దారి చూపిస్తాయి కానీ ఎవరూ నడిపించరండి. దారిలో మనమే నడవాలండి. 3 రాష్ట్రాలు ఉద్విగ్నమైపోయాయి. ఇందులో ఓవర్ యాక్షన్ ఎవరిది? సహజంగా మనదే. మనం అన్నిటికీ బాగా అలవాటు కదా. మనది కానివన్నీ మనకి ఎంత ఇష్టమో తెలుగు వాళ్ళకి. మనవన్నీ ఇష్టం ఉండవు. మనది కానివన్నీ మనం తెచ్చిపెట్టుకుంటాం. ఏ రకంగా తెచ్చిపెట్టుకున్నాము, ఎంత ఘోరమైన తగాదాల కారణంగా ఎన్ని దివ్య గ్రంథాలు అగ్గిలో బుగ్గైపోయాయో. 23:30 గంటల్లో వినడానికి సిద్ధంగా ఉండండి. అంతవరకు తెలుగు వాడండి, ప్లాస్టిక్ వాడకండి.